నమస్తే అండి. మన ఇక్కడ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారు బాల్తాల్ బేస్ క్యాంప్ నందు ఏర్పాటు చేసిన అన్నప్రసాద లంగరికి కొన్నూరు నుంచి వచ్చారు భక్తులు. మరి వారి యొక్క స్పందన తెలియడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడవలసింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. మీరు పెట్టే సంగతి మాకు తెలుసు. మేము ప్రతి సంవత్సరం మీరు పెడుతున్నది మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ సంవత్సరం స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. భోజనం చేసాము, చాలా తృప్తిగా ఉంది. ఇదే మీరు ఇంకా చాలా నాళ్ళు కొనసాగించాలని మా కోరిక. ఎక్కడా దొరకదు, అది దానికి నమ్మకం మాది. మీరు చేసే బృహత్త కార్యక్రమం చాలా బాగుంది. దీన్ని మించిన కార్యక్రమం అంటూ ఇంకా ఏమీ కనపడలేదు మాకు. మీతో పాటు మేము కూడా పాలు పంచుకోవాలని మా కోరిక. భగవంతుడు అవకాశం ఇస్తే భోజనం చేసాం చాలా తృప్తిగా ఉంది. ఎక్కడ దొరకదు ఇట్లాంటి భోజనం, చాలా హాయిగా ఉంది. మరలా మీతో పాటు మేము కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని మీకు సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మేము ఈ సంస్థను 2011 సంవత్సరంలో ప్రారంభించాము. దీని సంస్థ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 2010 సంవత్సరంలో సిద్దిపేటకు సంబంధించిన వారు కొంతమంది యాత్రకు వచ్చారు. ఇక్కడ 5 రోజులు యాత్ర బంద్ అవడం వల్ల ఇక్కడ ఆహారానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాగైనా సరే మన ఆహారాన్ని ఇక్కడ అందజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. మరి అందులో కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం 16 సంవత్సరాలు పూర్తయింది. ఒక కరోనా సంవత్సరం మినహా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్విఘ్నంగా చేస్తున్నాము. మరి మేము చేసే సేవా కార్యక్రమాలు అందరూ వినియోగించుకోవాలి. మరి ఇప్పుడు బాల్తాల్ బేస్ క్యాంపు 8వ నెంబర్ లంగర్లో కాకుండా పంచతరణి బేస్ క్యాంప్ లంగర్ నెంబర్ 2లో మరియు గుహ దగ్గర లంగర్ నెంబర్ 28లో గుడి దగ్గరలోనే ఉంటుంది. ఈ 3 చోట్ల కూడా ఈ యొక్క అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ద్వారా అన్నప్రసాదం అందజేస్తున్నాము. మరి మన తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి మనం అన్నప్రసాదం తీసుకోవచ్చు. మరి మీరు కూడా మీ బంధుమిత్రులకు 8వ నెంబర్ లంగర్లో పంచతరణిలో ఇటు గుహ దగ్గర కూడా మన యొక్క శుచికరమైన ఆహారాన్ని అక్కడ అందిస్తున్నారని చెప్పి తెలియజేసి, మరి వాళ్ళకు కూడా మా ద్వారా మీరు తెలియజేసి వారికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ సేవలో మీరు కూడా పాల్పంచుకుంటున్నారు అవుతారు. కాబట్టి మీరు మీ బంధుమిత్రులకు తెలియజేయండి. ఇక్కడికి రావాలంటే ఎలాంటి భయం లేకుండా వారు సహాయం చేస్తారని చెప్పి ఒక ధీమాగా మీరు హామీ ఇవ్వండి. ధన్యవాదాలు. మీరు చేసే ఈ కార్యక్రమం చాలా బాగుంది సార్. ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. తప్పకుండా వాట్సాప్, ఫేస్బుక్ లో తప్పకుండా పెడతాం మేము. ఓకే అండి. మాది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పేరున ఉంటుంది. మీరు దానికి ఫాలోవర్స్ గా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మేము అప్డేట్ చేసినవన్నీ చూస్తూ భక్తులకు వాటిని పరిచయం చేస్తూ మా యొక్క సేవలను వినియోగించవలసిందే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు సాయి చరణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అరేంజ్మెంట్స్కి ఎలా అని చెప్పి కొంచెం కంగారు పడుతుండే, కానీ మనకి మధుసూదన్ అంకుల్ వారు పరిచయం అయ్యాక మన తెలుగువారి ఫుడ్ కానీ వీళ్ళు అరేంజ్ చేసే టెంట్స్ కానీ వాటిలో ఉన్నాము, ఇక్కడే తిన్నాము. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. మన తెలుగువారు అందరూ ఎవరైనా అమర్నాథ్కి రావడానికి ప్రయత్నం చేస్తుంటే తప్పనిసరిగా మధు అంకుల్ గారిని కలిసి వీళ్ళ దగ్గర ఖచ్చితంగా భోజనం చేసి వీళ్ళ సేవని తీసుకోవాల్సిందిగా మా ప్రార్థన. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగుంది. ఫుడ్ అంతా బాగుంది, చాలా బాగుంది. మన ఆంధ్ర వాళ్ళకి ఈ ఫుడ్ అంటే ఆనందంగా తింటారు. బాగుంటుంది. ఈ సేవ ఎప్పుడు ఇట్లనే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. అండి, నా పేరు మధుసూదన్ రెడ్డి. మేము బెంగళూరు నుంచి వచ్చాము. అట్లయితే 8+ గుంటూరు. నాతో పాటుగా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చాము. టోటల్ 40 మెంబర్స్. సో చూడగానే తెలుగువారి భోజనం ఇది అని చూడగా నాకు ఇప్పటివరకు ఇట్లా ఉంటుంది, లంగర్ ఉంటుంది, ఇది అంటే ఏంటనే తెలియదు. సో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చి భోజనం చేశాక వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్ ఫుడ్. అంతా కూడా సాంబార్ కానీ, పప్పు కానీ, రైస్ కానీ అంతా చాలా బాగుంది. అందరూ హ్యాపీగా తిన్నాము. బట్ మాకేంటంటే అయ్యో ఇంత చాలా నాకు బాధ వేసింది. బాధ కాదు, సంతోషం వేసింది. ఎంత బాగుండి చేస్తున్నారు ఇక్కడ. నెల 2 నెలలు 3 నెలలు ఉంటామంటేనే మనం ఒక రోజు రావటమే చాలా కష్టంగా అనిపించింది. కింద పడి పైన పడి ఎట్లా లేచి వచ్చాము.
ఇక ఈ క్లైమేట్ కి అకామిడేట్ అయ్యి క్లైమేట్ కి అక్లిమేట్ అయ్యి ఇక్కడ రాగా నాకు ముందు హెడేక్ వచ్చింది. ఇక్కడ 40 రోజులు 50 రోజులు ఉండి సేవ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఇది అంత చిన్న విషయం ఆషామాషిగా తీసుకునేది కూడా కాదు. రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి థింగ్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు సార్. మీకు ఈ మంచి భోజనం పెట్టినందుకు నిజంగా మేము చాలా రుణపడి ఉన్నాం మీకు. ఇది దేవుడి దయ. మేము ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాము నాకు తెలిసిన వాళ్ళ వరకు కూడా. ఎందుకంటే ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు, ఇది ఒకళ్ళ వల్ల ప్రతి సంవత్సరం చేయగలిగింది కూడా కాదు. అందరూ 2 crores ఎక్స్పెన్సెస్ అంటే ఎవరే పెట్టాలి, అందరూ తలా ఎంతో కొంత విజయవంతం చేసుకుంటేనే చాలా సంతోషం అండి. చాలా బాగుంది.